ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అలా బీటన్నాడు ఇంట వాళ్ళు ఇట్లా అలుముకోగానైతే నా బాణాలు వేనే అయ్యా. చిన్న వయసులో చనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి వారి ఫోటోకి మనం నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటుంటాం, వారి బ్లెస్సింగ్ తీసుకొని మనం కండదడి పెడుతుంటాం. ఇది ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా. ఎగ్జాంపుల్, ఒక పెళ్లి ఉందనుకోండి, ఒక పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో, లేకపోతే పెళ్లి కూతురు అనుకోండి, పెళ్లి కొడుకు అనుకోండి, వారు ఆ పెళ్లి పీటలకు వెళ్లే ముందు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న, తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని కండదడి పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఏఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇది చాలా వైరల్గా మారింది, చాలా ట్రెండింగ్ అయింది. ఈ ఏఐని చాలా మంది వాడుతున్నారు. అంటే ఈ ఏఐ యొక్క ప్రత్యేకత ఏంటంటే, చనిపోయిన వారిని కూడా బ్రతుకున్నట్టు, వారు మన ఫంక్షన్కి వచ్చినట్టు, మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు, మనను హత్తుకున్నట్టు, కలివిడిగా తిరుగుతూ మనతోనే ఉన్నట్టు, ఫంక్షన్లో అందరితో కలిసిమెలిసి మాట్లాడినట్టుగా చేయడం ఈ ఏఐ యొక్క ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం. ఏఐ ద్వారా చాలా మంది కూడా తమ ఫంక్షన్లు ఏ చేసుకున్నా కూడా ఎవరైతే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారో వారిని అందులో ఉన్నట్టుగా చూపించి వారికి సర్ప్రైజ్ చేయడం, అదేవిధంగా వారి ఎమోషనల్గా గురి చేయడం చాలా సీన్స్ మనం చూసాం. సరిగ్గా అదే కరీంనగర్ జరిగింది. కరీంనగర్లోనే మారుతినగర్లో ఉన్నటువంటి మనస్విక అనే బాలిక నిన్న తన ఫంక్షన్ జరిగింది. తన ఫంక్షన్లో జరిగిన నేపథ్యంలో ఆ పాప 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, తనకు ఊహ తెలియని వయసు ఉన్నప్పుడే తన అమ్మా నాన్న పోగొట్టుకుంది. తన అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికి మనస్వికకు ఊహ తెలియని వయసు, ఏం జరుగుతుందో తెలియని వయసులో అమ్మ నాన్న దూరం అయ్యారు. అయితే తల్లి తండ్రి ప్రేమకు నోచుకున్నటువంటి మనస్వికను నిన్న ఆ ఫంక్షన్లో ఆ అమ్మ నాన్నను చూపెట్టాలని చెప్పేసి ఉద్దేశంలో ఆ మనస్విక నానమ్మ, తాతయ్య, అదేవిధంగా మనస్విక బాబాయ్ ముగ్గురు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఏఐతో తన తల్లిదండ్రులను చూపించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఆ స్క్రీన్ పైన తన తల్లి తండ్రి వచ్చి తన ఫంక్షన్కి వచ్చినట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా, తనను హత్తుకున్నట్టుగా, తన పక్కన నిల్చొని ఫోటో దిగుతున్నట్టుగా, వారితో కలిసిమెలిసి ఉండి తన పక్కన మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేయడంతో ఆ చిన్నారి గుండె పగిలేలా రోతించింది. మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారన్నంతగా ఫీల్ అయ్యి తన కన్నీరు పెట్టుకోవడం జరిగింది. నిన్న ఆ చిన్నారి ఏడ్స్తుంటే, తన అమ్మ నాన్న వచ్చినప్పుడు ఆ వీడియోలు చూస్తూ ఏడ్స్తున్నప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎమోషన్ కావడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. నిన్న ఈ ఏఐ తీసుకురావాలని ప్లాన్ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఆ పాప అంతలా ఏడ్చింది. చిన్నతనంలోనే అమ్మ నాన్న దూరమైంది కాబట్టి నిన్న ఆ ప్రేమ అనేది కనిపించింది ఆ పాపకి, ఆ చిన్నారికి కనిపించడంతో నిన్న అంతలా ఏడ్చింది. కాబట్టి ఎలా ఫీల్ అయింది, అదేవిధంగా తన నానమ్మ తాతయ్యలు కూడా ఈ ప్లాన్ చేయడము, అదేవిధంగా ఆ బాబాయ్ కూడా ఎందుకు ఈ ప్లాన్ చేశారని చెప్పేసి లోపలికి వెళ్ళి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనం మనస్విక నిన్న ఫంక్షన్ చేసినటువంటి ఆ చిన్నారి ఇంటికి రావడం జరిగింది. మన స్క్రీన్లో చూసుకోవచ్చు, నిమ్మల చందు, సుమలత వీళ్ళిద్దరూ ఆ మనస్విక ఆ చిన్నారి ఊహ తెలియని వయసులోనే, అమ్మా నాన్న ప్రేమ తెలియని వయసులోనే వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. అయితే నా మనవరాలు ఎలా అయినా హ్యాపీగా ఫీల్ కావాలి, అమ్మ నాన్న లేని లోటు
కనిపించకుండా చేయాలని నానమ్మ తాతయ్య అదేవిధంగా బాబాయ్ వీరు ప్రయత్నం చేశారు. ఆ ఏఐ వీడియోతో ఆ చిన్నారికి ఆ అమ్మ నాన్న కనిపించ చేయడంతో నిన్న ఆ చిన్నారి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు, నన్ను నా ఫంక్షన్కి వచ్చినట్టుగా అనిపించింది అన్నట్టుగా చాలా కన్నీరు మున్నీరు కూడా అయింది. ప్రస్తుతం నాతో మనస్విక నానమ్మ తాతయ్య ఉన్నారు. నిన్న నా మనవరాలు బాధపడద్దు, వారి అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ కావాలని చెప్పేసి ఎంత ఖర్చైనా పర్లేదు నా మనవరాలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వినూత్న ప్రయత్నం చేశారు. ఒకసారి మాట్లాడదాము. అమ్మ చెప్పండి, నిన్న మీ మనవరాలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అదేవిధంగా మా అమ్మ నాన్న వచ్చారని చెప్పేసి ఏడవడం జరిగింది. ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అయితే మా బిడ్డకు అది మా కొడుకు కోడలు లేదని అందరూ ఫంక్షన్ చేస్తావు అంటే చేస్తా బాగానే చేస్తానన్నా, ఇట్లా తీస్తాను అని అందరూ చెప్పిండ్రు. నాకు చెప్తే నా కొడుకు కోడలు ఎన్ని పైసలు మైనా మంచిదే, వాళ్ళు ఇద్దరు రావాలి నాకు అని కోరుకున్నాయ్యా. కోరుకుంటే సరే అట్లయితే అట్లాంటి వాళ్ళనే తీసుకురా ఇడియోళ్ళను అని చెప్పిన. చెప్తే ఆయన సుద్ధా ఇడి అయినా నేను తీస్తామ్మా అని అన్నాడు. అంటే తీపిచ్చినాం సార్, అంతేగాని ఇక నా మనవరాలకు ఏదంటే అది చేయించిన. మంగళస్థానాలు అన్నది అన్ని ఇక ఆమె ఏది కోరుకుంటే అది వెనకాడకుండా చేయించిన. అట్లా చూసిన తర్వాత చూసిన వాళ్ళకి చాలా ఎమోషన్ అనిపించింది, చాలా మంది ఏడవడం జరిగింది. చిన్నారైతే కుక్క పెట్టి ఏడ్చింది, మా అమ్మ నాన్న వచ్చింది అన్నట్టుగా. కోరికలన్నా తీయాలి, పిల్లలకు ఆనందంగా చేయాలి, బాధపడాలని చెప్పి వాళ్ళు బాధపడకుండా వాళ్ళ అన్న కోరికలన్నీ తీసాం. నిన్న అందరూ అన్ని కోరికలన్నీ ఎంతంటే అంత ఖర్చు పెట్టుకొని ఇక కావాలని అట్లా చేసినాం. అలా బీట నడు ఇంట వాళ్ళు ఇట్లా అలుకోగానైతే నా బాణాలు వేనే అయ్యా. ఆమె ఏది కావాలంటే అది చేయించిన. పిల్లలు సుద్ధ సంతోషపడ్డారు. అది అంటే పాపకైతే తల్లి తండ్రి లేని లోడైతే తీరుస్తున్నారు. మీరు ఏది అడిగినా కూడా ఏదైనా కూడా చేస్తున్నారు. సుద్ధ చూపెట్టినాం. అలా తండ్రి వచ్చి పెట్టినట్టు అలుకున్నట్టు అవన్నీ చేపించినాం. సంతోషం ఇక బాగా ఏడ్చింది నా మనవరాలు. హ్యాపీగా ఫీల్ అయింది, మళ్ళీ ఏడ్చింది. ఐదేళ్ళ కింద చచ్చిపోయిండు. ఆ జోలు లేదు, ఆ రోజు నుంచే పిల్లలు ఇక ఆ జోలు అంటేనే పక్క పెట్టేది. అట్లా మాట్లాడు తాత, అట్లా మాట్లాడు అమ్మ అని అనుకుంటారు. అట్లే ఉన్నారు ఆనాడు నుంచి లేనాడు దాకా. ఇక అంతలేమకు ఇక ఈసారి ఫంక్షన్ చేస్తా అనుకున్నాం. ఆమె ఎప్పుడో ఒకసారి పెడతారు ఖర్చు, గ్రాండ్ గా చేయాలి, గ్రాండ్ గా చేస్తే బాగుంటుందమ్మా, చుట్టాలు పిలుచుకొని మనం పెద్దగా చేయాలి గ్రాండ్ గా అని చెప్పాను. సరే బిడ్డ అట్లయితే ఏమనక చేయలేదు, చెప్తామమ్మా అని చెప్పాను. అదే విధంగా తెప్పించాడు. నేను ఎవరైతే మనస్విక ఉందో తన ఫంక్షన్ లో అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ కావాలి, నాకు ఎవరు లేరు అనేది ఒక లోటు రావద్దని చెప్పేసి నానమ్మ తాతయ్య అదే ఇంకా బాబాయ్లు చేయడం జరిగింది ప్లాన్ అంతా కూడా. ఒకసారి మనం మనస్వికతో మాట్లాడదాం. ఎట్లా అనిపించింది ఆ టైంలో? నిన్న గుక్క పెట్టి ఏడ్చింది, తనకు ఊహ తెలియని వయసులో అమ్మ నాన్నను పోగొట్టుకుంది కదా. సో నేను అట్లా ఒకసారి చూడగానే లైవ్ లో నడుచుకుంటూ వచ్చినట్టుగా నన్ను హత్తుకున్నట్టుగా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయింది మాట్లాడదాం. అదేవిధంగా మనస్విక బాబాయ్తో కూడా మాట్లాడదాం. సరే మాట్లాడదాం, ఎట్లా అనిపించిందో ఆ ఏఐలో అమ్మ నాన్న చూడగానే. నిన్నైతే మనస్విక చాలా ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చింది. తను నిన్న ఎలా ఫీల్ అని చెప్పేసి మాట్లాడదాం. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా అనిపించింది నిన్న అమ్మ నాన్న చూడగానే నీకు ఫీలింగ్? ఒక సైడ్ ఏమో హ్యాపీ అనిపించింది, ఇంకోసారి ఏమో వాళ్ళు లేరని సాడ్గా అనిపించింది. మా నానమ్మ పిన్ని బాబాయ్ వాళ్ళు నాకు ఆ స్క్రీన్ పెట్టించినందుకు చాలా హ్యాపీ, కానీ వాళ్ళు నాకు లేరందుకే ఫుల్ బాధ. కానీ చిన్న వయసులో చనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు. నేను అంటే నీ దగ్గరికి వచ్చి ఇట్లా హత్తుకోగానే అమ్మ వచ్చింది నన్ను దగ్గర తీసుకున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందా నీకు? ఏదైతే నువ్వు చిన్నప్పుడు మిస్ అయినావో నేను అంతా అట్లా అనిపించిందా ఒకేసారి నీకు దగ్గర తీసుకున్నట్టుగా అమ్మ నాన్న అనిపించింది? మరి ఏం చెప్తారా మీ తాత నాన్నమ్మ అదేవిధంగా బాబాయ్
నీకు అమ్మ నాన్న లేని లోటు తీరుస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు ఈ సందర్భంగా? చెప్తే నీ హ్యాపీనెస్ కోసం ఎంత చేస్తున్నారు కదా, నువ్వు చెప్తే ఏం చెప్తావు? మీ నాన్నమ్మ తాతకు బాబాయ్కి ఏం చెప్తావు? థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి వెళ్ళి నాకు అసలు మా మమ్మ అంటే ఒకప్పుడు గుర్తుండే అని మా మమ్మీ ముఖం చూస్తే ఇప్పుడు గుర్తుపట్టలేదు, కానీ మా డాడీ బాగా గుర్తుండేటోడు. నేను చూసుతోటే ఇద్దరు చాలా బాగా గుర్తుకొచ్చిర్రు. అంటే వచ్చినట్టు అనిపించింది కదా, దగ్గరికి వచ్చిర్రు, పక్కనే ఉన్నట్టుగా. అట్లుంటే బాగుండు అనిపించింది. వాళ్ళందరూ ఉంటే బాగుండని అనిపించింది. అసలు నిన్నైతే అట్లా రావడంతో అయితే హ్యాపీగా అనిపించింది. మా ఫంక్షన్కి వచ్చిర్రు అన్నట్టుగా హ్యాపీగా అనిపించింది. ప్రస్తుతం నాతో మనస్విక బాబాయ్ ఉన్నారు. మా అన్న వదిన లేరు అనేది థాట్ కూడా రావద్దు నా బిడ్డలకు అని చెప్పేసి నేను అనుకున్న తడుగా ఈ ఏఏ ప్లాన్ చేయడం జరిగింది. అసలు మాట్లాడదాం. చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళు. అదేవిధంగా నిన్న మనస్విక ఏడ్స్ని చూసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా చాలా మంది ఆ క్లిప్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు వచ్చింది మీకు ఈ ప్లాన్, ఆలోచన? వాళ్ళకి మమ్మీ డాడీ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ క్లిప్ చేయాలనిపించింది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా క్లిప్ ప్రిపరేషన్ అనమాట. అలాంటి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి నా కోరిక. ఎట్లా అంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ కూడా, అంటే రక్త సంబంధికులే గొడవ పెట్టుకొని దూరం అవుతున్నారు ఈ రోజుల్లో. అన్న కొడుకు బిడ్డల హ్యాపీనెస్ కోసం మీరు ఇంకా చేస్తున్నారు కదా, ఎలా మీ అన్న వాళ్ళు మీరు ఉన్నప్పుడు ఎలా ఉండరు మీరంతా ఫ్యామిలీ? అంతా బాగానే ఉండేవాళ్ళం అనేవాళ్ళు. వాళ్ళని లేని లోటు తీర్చాలని చెప్పేసి నా కోరిక. నేను ఎట్లా అనిపించింది అట్లా రాగానే? మీకు కూడా అనిపించిందా అన్న వదిన వచ్చినట్టుగా ఫీల్ అనిపించింది? డిఫరెంట్ గా అనిపించింది అండి. మాతో పాటుగా ఉన్నట్టుగా, మాతో పాటు స్పెండ్ చేసినట్టుగా అనిపించింది. మనస్విక ఏమంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు పిల్లలు. అది అంటే ఎప్పుడు చేసారు ఈ ప్లాన్? ఎందుకు చేసారు? ఎవరైనా ఆ థాట్ వచ్చిందా, లేకపోతే మీరు చూసి చేయడం జరిగింది? ఎట్లా వచ్చింది? లేదండి, మేము మా థాట్గా మేము క్రియేట్ చేసుకుని రావాలి, ఇట్లా మాతో పాటుగా ఉండాలని చెప్పేసి అనుకున్నమాట. మొత్తానికైతే నిన్నైతే వాళ్ళైతే ఏదైతే మిస్ అవుతా అనుకున్నారో ఆ మిస్ కాకుండా ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు అది చూసిన తర్వాత? చాలా మంది కూడా రెస్పాండ్, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏడవడం జరిగింది. ఒక వీళ్ళిద్దరే కాదు, అక్కడ వచ్చిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నేను చూసాను క్లిప్ లో, అందరూ ఏడవడం జరిగింది. అందరు చాలా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ చాలా ఫీల్ అయిపోయారు. వాళ్ళు భౌతికంగా లేకున్నా కూడా మాతో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసినాం. సో అదైతే చాలా హ్యాపీనెస్ గా అనిపించింది మీకైతే? చాలా హ్యాపీనెస్ గా అనిపించింది.